చాలా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు తన అద్భుతమైన డైలాగ్ మాడ్యులేషన్తో ఎటువంటి మాండలికాన్నైనా అద్భుతంగా తన గొంతులో పలికించగలడు. ఏ విషయంపై అయినా స్పష్టంగా ముక్కుసూటిగా మాట్లాడే కోట శ్రీనివాసరావు నిన్న ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోల డామినేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరో పాత్రలతో సరిసమానంగా విలన్ పాత్రలు ఉండేవని, సత్యనారాయణ, రావు గోపాలరావులతో పాటు తన హయాంలో రూపొందించిన సినిమాలలో తమకు ఎంత ప్రాముఖ్యత ఉండే విషయాన్ని గుర్తు చేసుకున్నారు కోట శ్రీనివాసరావు. అయితే ప్రస్తుతం హీరోల డామినేషన్ పెరిగిన నేపథ్యంలో కామెడీతో సహా అన్ని రకాల షేడ్స్ను హీరోలు చేస్తూ ఉండడంతో విలన్ పాత్రకు ప్రాధాన్యత తగ్గి ఒక జోకర్గా మారిపోతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ, బ్రహ్మి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అని అంటూ రొటీన్ పాత్రలు అతనికి ఇస్తూ అతడు నటించే ప్రతి సినిమాలోనూ బ్రహ్మిని కొట్టే సీన్స్ పెట్టి బ్రహ్మానందం విలువ దిగజారుస్తున్నారు అంటూ కామెంట్ చేశాడు కోట శ్రీనివాసరావు. పరభాష నటీనటులను తెలుగు సినిమాలోకి దిగుమతి చేస్తున్న విధానంపై స్పందిస్తూ, మంచి ప్రతిభ ఉన్న నానా పటేకర్, నసరుద్దీన్ షా లాంటి గొప్ప నటీనటుల ఎదుట చిన్న పాత్రలను చేస్తూ వాళ్ల పక్కన చేతులు కట్టుకుని నిలబడే విధంగా పాత్రలను పోషించమంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటూ, నటన భాష రాని పరభాష విలన్స్ ముందు చేతులు కట్టుకోవాల్సిన పని తనకు లేదు అంటూ సెటర్లు వేశాడు కోట శ్రీనివాసరావు. తాను ఎంతో పేరు, ఎంతో డబ్బు సంపాదించిన, కళ్ళు మూసుకుంటే యాక్సిడెంట్ లో చనిపోయిన తన కొడుకు, మరో యాక్సిడెంట్ వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న తన కూతురు గుర్తుకు వచ్చి ఒక రకమైన డిప్రెషన్ లోకి తాను వెళ్లిపోతున్నాను అంటూ బాధపడ్డాడు. కోట్లాది మందిని తన హాస్యంతో నవ్వించిన కోట శ్రీనివాసరావు. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.